తోడు పెట్టా. అవును. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా వారు నైట్ వస్తూ మల్లె పువ్వులు తీసుకొచ్చారండి. మా వారి స్నేహితులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన వాణి రాజేంద్ర గారు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మల్లె పువ్వులు విడుస్తున్నాయంటండి. వారు పంపించారు. మన పెరట్లో ఉన్న కొద్ది కనకాంబరాలు, తులసి దళాలు ఇవి కూడా కోసుకొని మాల కడుతూ కూర్చున్నానండి. మాల కట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. రకరకాల మాలలు కడుతూ ఉంటాను. చిన్నప్పుడు మా మేనత్త నేర్పించిందనమాట అండి పూలమాల కట్టడం. చాక్లెట్ కాగితాలు ఉంటాయి చూడండి, ఆ కాగితాలన్నీ దాచి ఉంచేదనమాట. ఆ కాగితాలతో మాల కట్టడం నేర్పించింది. చాలా స్పీడ్‌గాను కడతాను. రకరకాల మాలలు కూడా కడతాను. మాల అంతా తయారయ్యేసరికి ఇలాగున్నదండి. ఎంత అందంగా ఉందో చూడండి. ఉదయమే తలుపు తీయంగానే సూర్యభగవానుడు కనిపించాడనుకోండి, లేదా చిలకల అరుపులు వినిపిస్తూ ఒక ప్లెజెంట్ వాతావరణం, చల్ల గాలి తగలంగానే చాలా హాయిగా అనిపిస్తుందండి. అలా ఉదయమే మనకు కలిగిన ఫీలింగు డే మొత్తం కూడా క్యారీ అవుతుందండి. నేను ఇది బాగా గమనించాను. అందుకనే మన పెద్దలు చెప్తారు, ఉదయం లేవంగానే దేవుడి ముఖం చూడండి, చక్కగా దేవుడికి దండం పెట్టుకుని మీ పనుల్లోకి వెళ్ళండి అని చెప్తారు. ఎందుకంటే ఒక ధైర్యం, ఒక ప్రశాంతత మనకి కలుగుతుందనమాట. అలానే మా ఇంట్లో మెయిన్ డోర్ తీయంగానే చక్కగా ఒక చల్ల గాలి వీచేసరికి హాయిగా అనిపించిందనమాట. ఈరోజు ఉదయం అంతా కూడా ఎట్లా నడుస్తుంది, మా ఇంటికి ఎవరెవరు వస్తారు ఏంటి అంతా కూడా న్యాచురల్ లాగ్లానే పెట్టేస్తున్నానండి. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది వీడియో చూసుకుంటున్నా. మీకు కూడా నచ్చితే తప్పకుండా చెప్పండి. ఇది గొప్ప ఉపయోగకరమైన వీడియో ఏమీ కాదు, కానీ మీకు కొంచెమన్నా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపిస్తే మాత్రం అమ్మ అక్కడే 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 అటు పదా. అబ్బో బుద్ధి నువ్వు కూడా వచ్చా, ఇది చూడండి పడదే. నువ్వు ముందే వచ్చేస్తున్నావు, అక్కడే ఆడు అక్కడే ఆడు. ముగ్గేసి వస్తాను, అటు కుమ్మంలోకి రండి. అది అర్థం అవుతుందండి, అందుకో అలా వస్తుంది. దా ఏ బుద్ధి ఇక్కడ దా 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 బుద్ధి
అయిపోయిందా? అయిపోయిందా? వస్తాను. ఇంకా కావాలా? ఇంకా కావాలా? ఇది కావాలా? నీకు కావాలా? అందులో తింటా. పైన లేదా అమ్మ ఫుడ్? చూస్తూ ఉన్నారు. రండి రండి, పైన వేస్తాను. పెట్టుకుంటే డిప్రెషన్ ఇష్టమైపోతుంది. నమ్మేవాళ్ళు ఉంటే అలానే చెప్తారు. మరి జనం బలహీనత అంతే. తోటకి రెడీ. మేము కూడా టిఫిన్ రెడీ. టిఫిన్ కాదులే, సద్దన్నం పెట్టేస్తాం. పద, నువ్వు జాగ్రత్తగా సద్దన్నం తినేసి తోటకి వెళ్ళిపో బాబు, మూట కట్టించేస్తాం. అయ్యా పెద్దలు గారు కొడుకులు కూతుళ్ళు బాగా ఉండాలి, కట్టిలో చల్లగా ఉండాలి, పెద్దలు గారు ఆరోగ్యం బాగా ఉండాలి. దేవరం మావిడ మంత్రి నరసన్న కొట్టూరు పెద్దుంటూ ఉయ్యూరు ఏరమ్మ అయ్యా దుర్గమ్మ తల్లి ఎంత్రే నరసన్న వేమదశం గుడి మేలుగా ఉండాలయ్యా. అయ్యా గురుకుడికి మామగారు దేవుడు మేలుగా ఉండాలా. ఆ ఎక్కడి బాబు తోడుగా ఉండాలా. ఏ రమణ గోవిందో శుభోదయం. బాగుందబ్బా. బాగుందా? టిఫిన్కి 10 రెట్లు ఇది. ఇది తిన్నామని టిఫిన్ తినకుండా మానకు, టిఫిన్ కూడా చెయ్యి అక్కడ. చాలా కావాల్సినంత ప్రోబ్యాక్టీరియా ఇది. అవును, న్యాచురల్. ఈ టాబ్లెట్ వేసుకుంటున్నారు జనం ప్రోబ్యాక్టీరియా మానేసి. కోసనాథ
హాయ్. ఆ పునస్కాపు కాయలు అయ్యో తెస్తానన్నావు, మొన్న తెచ్చా. అవి పండిని పండబెట్టా. అయ్యో మామిడికాయ ఇది వండితేనేమో నువ్వు తినలేదు ఆ రోజు. మామిడికాయ పచ్చడి చేస్తే పండినయ్యి మంచి కలర్ వచ్చినాయి. మరి పుల్లగా ఉంటుందో తీగ ఉంటుందో నాకు తెలియదు. కోయించు. ఎందుకంటే పచ్చి అనుకో తల ఒకటి కూరకాయగా అన్నా ఇచ్చేయచ్చు. పండింది ఎలా ఉందో ఇవాళ చూస్తానులే. మంచి కలర్ అయితే వచ్చినాయి పండబెడితే. కోసుకురా మర్చిపోకు. ఓకే 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 బాయ్ బాయ్. గొలుసు కొక్కెం చూసుకో ఒకసారి. గొలుసు కొక్కెం ఒకసారి చూసుకో. ఓకే ఓకే. ఇదే వచ్చింది చూడండి చింత చిగురు. పప్పులోకి సరిపోద్దులేండి. సిద్ధమాత యశస్విని. ఫుల్ గాలేస్తుంది చూడండి. రుధిర సంస్థిత ఉందా ఏదన్నా ఏమన్నా? పల్సగా ఉన్నట్టుంది. ఆ డబ్బా ఇరిగిపోతుంది కదా. సరే అండి. ఓరిపిండి కలుపుతారా? సరే. అటు వెళ్ళేటప్పుడు రండి, చిల్లరిస్తా. అలాగే. అన్నవరం ప్రసాదం అండి. అలాగే అలాగే. ఆ పిన్ని గారికి అలానే. అలాగే అలాగే అండి, పెట్టండి. మహమ్మబాబులు వారి నొప్పులు సలంగా ఉండి వారి వ్యాపారం వైభోగ్యంగా ఉండాలండి. ఆయన కట్టిన సంస్థానాలు వైభోగ్యంగా ఉండాలండి. ఇంట్లో పాల పొంగాలతో పాల కావుడు పొంగాలండి. ధనలక్ష్యముతో ధాన్యలక్ష్యముతో తులుతూగుతూ ఉండాలి. పెట్ల ధరలు వచ్చారండి మహానుభావులు. అంటే పెట్ల ధరలు దీవించిన దీవుల్లో వైభోగ్యంగా ఉంటాయండి బాబయ్యారు. వారి కుమార్తెలు సన్నగా ఉండి కొడుకులు కోడళ్ళు ముదుమనముల్లో కూడా వైభోగ్యంగా ఉండాలండి. ధనలక్ష్మితో ధాన్య రాశులు కలిగి పంట బంగారాలు కలిగి పాలకావుడి కలిగి సంతోషంగా వెళ్ళావేలికి కూడా మహన్నబాబులు వారు లోకుళ్ళు వైభోగ్యంగా ఉండాలండి. వచ్చే శ్రావణ మాసం ఇల్లు కలకల ఆడాలండి. పెట్ల ధరలు కూడా మల్లయ్య అంటున్నారండి. వారికి జయమంగళం కలిగి నెత్తా శ్రవమంగళం కలుగుతూ ఉండి వారి పాడి పంటలు వృద్ధిలుతూ ఉండి వారి ఫలాన పైరు చక్కగా వృద్ధిలుతూ ఉండి కుమార్తెలు కొడుకులు మనవాళ్ళు ముద్దుమనవాళ్ళు కాడ వైభోగ్గా ఉండి అందరూ కూడా మహానుభావులు చదువుల్లో పట్టి మార్కులు వచ్చి అందరూ కూడా మహానుభావులు గవర్నమెంట్ జాబులు రావాలని పెట్ల ధరలు ఆశించారు, దీవించారు. సంతోషం అండి, సంతోషం అండి. వెళ్ళండి, గేట్ లాగేయండి.